బ్రేకింగ్ న్యూస్. సమాజంలో సగం దరిద్రాలకి సోషల్ మీడియాలో కంటెంట్ కారణం కాదు అని ఎవరైనా అనగలరా? ఇప్పటికే తల్లిదండ్రులు చచ్చిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు తలలు పట్టుకుంటూ ఉన్నారు. తమ బిడ్డలు ఈ సోషల్ మీడియాలో వచ్చే దరిద్రపు కంటెంట్ ఎక్కడ చూసి పాడైపోతారోనని తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు. తప్పక ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో సరైన పర్యవేక్షణ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, అంబర్పేటలో మన హైదరాబాద్లో మన అంబర్పేటలో ఇద్దరు దంపతులు చేస్తున్న దరిద్ర పనులను సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇప్పటికే మనం చచ్చిపోతూ ఉన్నాం. ఇప్పటికే సోషల్ మీడియాలో సగం విప్పి చూపించి వ్యూస్ని పెంచుకుంటున్న దరిద్రాలతోనే చాలామంది తల్లిదండ్రులు ఏంటి మాకు ఈ బాధ అంటూ ఉంటే, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు ఏం చేశారో తెలుసా? పూర్తిగా విప్పేయటం మొదలుపెట్టారు. ఏంటి దరిద్రం? ఎక్కడ? మన అంబర్పేటలో. గతంలో వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. అంతకు మించి వాళ్ళు సగం విప్పారు, నేను అంతకు మించి విప్పాలి అనే దరిద్రాలు. నేను ఈ ఓడింగ్ వాడుతున్నానని దయచేసి ఎవరు ఏమనుకోకండి, కానీ బాధ అనిపించట్లేదా? ఇప్పటికే మనం చూసాం, ఫోన్ ఇస్తున్నాం, ఏం చూస్తున్నారో తెలియట్లేదు అని బాధపడుతున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో నిజాయితీగా చెప్పండి. ఇప్పటికే ఫోన్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. సగం విప్పి చూపించే దరిద్రాలనే చూసి ఏంటి అని మనం తిట్టుకుంటూ ఉన్నాం. దానికి మించి అన్నట్టుగా ఈ ఇద్దరు భార్యాభర్తలు అంబర్పేటలో పరదాను కట్టుకున్నారు. శుభ్రంగా ఎక్కడ? డాబా పైన పరదాలను కట్టుకుని అందులో కెమెరాలు పెట్టుకున్నారు. కెమెరాలు పెట్టుకొని తొలినాళ్ళలో వీళ్ళు ఏం చేశారంటే, ఆ వీడియోస్ తీసి వాళ్ళిద్దరి మధ్య జరిగే శృంగారకేలి వీడియోలు తీసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వాటిని చూడాలంటే 200, 300 ఇవ్వాలి అని అడగడం మొదలుపెట్టారు. బాగానే డబ్బులు వచ్చాయి. కరువాసిపోయిన జనాలు కూడా కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇచ్చే డబ్బులతో అంటే తిట్టుకుంటూనే ఏంటి దరిద్రం అని తిట్టుకుంటేనే చాటు మాటకెళ్ళి చూసే చాలామంది కూడా ఉంటుంటారు కదా, డబ్బులు ఇచ్చి చూసేవాళ్ళు కూడా. సో అలా డబ్బులు ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరగడంతో వీళ్ళకి ఆదాయం పెరిగింది. ఇంకెలా కాదు, ఏకంగా లైవ్లోనే చూపిద్దాం అనుకున్నారు ఈ మొగుడు పెళ్ళాలు ఇద్దరు, ఈ దంపతులు ఇద్దరు. అందుకేం చేశారు, అంబర్పేటలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. పైన పరదాలు కట్టుకున్నారు, లోపల హెచ్డీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు, 4K కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక మనకి ఈ వీడియోస్ పోస్ట్ చేయడం కాదు, ఏకంగా లైవే చూపిద్దాం, ఎక్కువ డబ్బులు దండుకుందాం, 100 రూపాయల్లో కాదు 1000 రూపాయలు దండుకుందాం అని అనుకున్నారు. కరువాసిపోయిన బ్యాచ్కి ఈ లింకులు పంపించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏం చేశారు, 1000, 2000 ఇవ్వడం మొదలుపెట్టారు. వీళ్ళు లైవ్లో వాళ్ళ మధ్య జరిగే శృంగారాన్ని ఆ లింకుల్లో చూపించడం మొదలుపెట్టారు. దీంతో వాళ్ళకి ఆదాయం బాగా పెరిగింది. వీళ్ళకి ఈ ఆలోచన రావడానికి కూడా కారణం ఏంటో తెలుసా? సగం విప్పి చూపించే వాళ్ళకే మిలియన్స్లో వ్యూస్ వస్తూ ఉన్నాయి. సగం విప్పి చూపిస్తున్న వాళ్ళకి, పావు విప్పి చూపిస్తున్న వాళ్ళకే లక్షల్లో డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇక మనం పూర్తిగా విప్పి చూపిస్తే అమాయక జనాల దగ్గర నుంచి డబ్బులు దండుకోవచ్చు. చాటు మాటకి వెళ్ళి చీకట్లో వీడియోలు చూసే బ్యాచ్ ఒకటి ఉంటుంది, తల్లిదండ్రులకు తెలియకుండా తలుపులేసుకుని చూసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు దండుకోవచ్చు అని ప్లాన్ చేసే వీళ్ళు ఏం చేశారు, అంబర్పేటలో మన హైదరాబాద్లో మన అంబర్పేటలో ఇలాంటి గలీజ్ దందాకు తెరలేపారు. చూడండి ఒకసారి వాళ్ళిద్దరు. ఆ ముఖం ఎక్కడైనా చూసినట్టు మీకు అనిపిస్తుందా? చూడండి, ఆ ముఖం ఎక్కడైనా చూసినట్టు మీకు అనిపిస్తుందా? భార్యాభర్తలు వాళ్ళిద్దరూ చీకటి పడితే చాలు పరదాల చాటుకు వెళ్ళి అన్నీ విప్పేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టి ఒక అకౌంట్ నెంబర్ చెప్పి ఆ అకౌంట్కి డబ్బులు పడగానే వాళ్ళకి ఆ లింక్ను పంపించి దాన్ని వాళ్ళకి యాక్సెస్ ఇచ్చి వాళ్ళ మధ్య రోజు బెడ్రూమ్లో జరిగేదాన్ని మందికి చూపించి డబ్బులు దండుకుంటున్నారు. అడ్డగాడిదలా పెరిగాడు కదా చూస్తూ ఉంటే, బాగానే ఉన్నాడుగా చూస్తూ ఉంటే, గౌరవప్రదంగా ఉంటుంది కదా, ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుని బతుకుతూ ఉంటే. కానీ వీళ్ళు మంది కోరికలను ఆసరాగా చేసుకోవాలనుకున్నారు. మంది చీకటి కోరికలను ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకోవాలి అని భావించారు. అందుకే అంబర్పేటలో ఈ దుకాణానికి తెరిచారు వీళ్ళిద్దరూ. ప్రస్తుతం వీళ్ళిద్దరూ పోలీసులు అదుపులో ఉన్నారు. పోనీ వాడికి సిగ్గులేదు, నీకేమైందమ్మా భారీగా ఉన్నావు? వాడికి సిగ్గులేదు, వాడు నిన్ను ప్రలోభ పెట్టాడో ఏం చేశాడో. కనీసం ఎక్కడా కూడా అందులో సిగ్గుమాలిన పని ఎక్కడా కూడా. ఆమె చూడండి, ముఖానికి మాస్క్ వేసుకుని కనబడుతుంది కదా. ఇంకా వీడియోస్లో ఏమున్నాయంటే, ముఖానికి మాస్క్ వేసుకోకుండా బరి తెగించి, మరి అక్కడ ఆమె బరి తెగించింది, ఇక్కడ వీడు బరి తెగించాడు. శుభ్రంగా ఒక చిన్న ఏదో వ్యాపారం పెట్టుకుని పరువుగా బతకొచ్చు కదా. మంది చీకటి కోరికలను ఎగ్జాగరేట్ చేస్తూ మీలాంటి వాళ్ళే కదా బయట మానభంగాలు పెరుగుతూ ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? ఆమె నువ్వు ఒక స్త్రీవు కదమ్మా, ఒక మహిళవు కదా. ఈరోజు మహిళలు ఒంటరిగా వెళ్ళాలంటే భయపడిపోతున్నారు కదా. తమ బిడ్డలను ఒంటరిగా బయటకు పంపించాలంటే భయపడిపోతున్నారు కదా. చిన్న పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు ఒంటరిగా రోడ్డు మీద వదలాలి అన్న భయపడిపోతున్నారు కదా.
తెలిసిన వాళ్ళ దగ్గర కూడా తమ బిడ్డలను వదలాలి అంటే ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోతున్నారు కదా. మరి సిగ్గులేదా నీకు? భర్తతో కలిసి అలాంటి దుర్మార్గాన్ని ఆన్లైన్లో పెట్టడానికి సిగ్గులేదా అమ్మా? చూడండి ఒక్కసారి, వాడిని చూడండి ఒక్కసారి, ఆమెను చూడండి ఒక్కసారి. ఎక్కడా కూడా పశ్చాత్తాపం లేదు. నిజానికి ఈ వీడియోని మేము మీకు చూపించాలని అనుకోలేదు, అసలు దీని గురించి మాట్లాడాలని అనుకోలేదు. కానీ సమాజంలో పెడదారి పడుతున్న విషయం గురించి మీకు చెప్పకపోతే మీ పిల్లలు పాడైపోయే అవకాశం ఉంటుంది. వీటి గురించి ఎందుకు ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఇన్స్టాగ్రాముల్లో ఏం చూస్తున్నారో మా బిడ్డలు తెలియడం లేదు అని తల్లులు అనుకుంటూ ఉన్నారు కదా. అందుకే ఈ వార్తను చూపిస్తూ ఉన్నాం. ఈ వార్త మిమ్మల్ని కొంత గందరగోళానికి గురి చేయొచ్చు, జుగుప్సకు గురి చేసే అవకాశం ఉంటుంది. కానీ మిమ్మల్ని జుగుప్సకు గురి చేయాలి అనే ఉద్దేశం మాకు లేదు. కేవలం మీ పిల్లలు ఆన్లైన్లో ఏం చూస్తున్నారో ఒక్కసారి తెలుసుకోండి వాళ్ళకి ఫోన్లు ఇచ్చినప్పుడు అని. 2, ప్రతి ఒక్కరూ కూడా సమాజం గురించి మాట్లాడతారు, సామాజిక బాధ్యత గురించి మాట్లాడతారు కదా. మరి సమాజంలో ఉన్నది మీరు మనమే కదా. సమాజం గురించి, సమాజంలో బాధ్యత గురించి మాట్లాడే మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినా, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయకపోయినా, వాళ్ళకు వ్యూస్ పెంచకపోతే ఇలాంటి దరిద్రాలు మన ఫోన్ల వరకు వచ్చే అవకాశం లేదు కదా. ఇలాంటి దరిద్రాలు మన ఫోన్ల వరకు వచ్చే అవకాశం లేదు కదా. మందిలో ఉన్నప్పుడు మనం బుద్ధులు మాట్లాడతాం, చాలామంది చీకట్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి గలీజు దందాలు చేసే వాళ్ళకి డబ్బులు వేస్తుంటారు చాలామంది. అవునా కాదా? మనస్సాక్షిగా ఆలోచించి చెప్పండి ఒకసారి. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను, ఇంత తెడుతూ ఎందుకు చెప్తున్నాను అంటే చూడండి, అక్కడ సమాజం అంటే స్త్రీ పురుషులిద్దరూ కలిసి సమాజంలో బాధ్యతగా మెలగాలి. ఏ ఒక్కరి బాధ్యత తప్పినా సమాజం గాడి తప్పే అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరి బాధ్యత తప్పినా సమాజం గాడి తప్పే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు పాడైపోతారు. చిన్న చిన్న పిల్లలు వాయు వరుసలు లేకుండా పాడైపోతున్నారు మీలాంటి దరిద్రాల వల్ల. తల్లులు భయపడుతున్నారు తమ బిడ్డలకి, చదువుకునే తమ బిడ్డలకి ఫోన్లు ఇస్తే ఇలాంటి దరిద్రాలు ఎక్కడ చూడాల్సి వస్తుందోనని. పావు విప్పు చూపించే వాళ్ళు ఒకళ్ళు, సగం విప్పు చూపించే వాళ్ళు ఒకరు, మొత్తం విప్పి శృంగారాన్ని బెడ్రూమ్లో జరిగేదాన్ని సెల్ ఫోన్లో పెట్టేసేవాళ్ళు మరొకరు. చిన్న చిన్న పిల్లలు కూడా పాకెట్ మనీ ఇస్తుంటుంటారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే లైవ్లో చూడాలంటే 2000 అంట. ఒకవేళ వాళ్ళు లైవ్లో చూసిన తర్వాత ఆ వీడియోని చూడాలంటే 200, 300, 500, 1000 రూపాయల వరకు ఒక్కొక్క రేటు పెడుతుంటుంటారు. సో ఇలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇవి ఏంటంటే అఫ్కోర్స్ ఇవి ఎంత కాదు అనుకున్నా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఏజ్లో ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాదు అనుకోవడానికి లేదు. బహిరంగంగా మనం ఎంత మాట్లాడుకున్నప్పటికీ ఇవి మనిషిలో ఉన్నటువంటి కొన్ని కోరికలను ఎగ్జాగరేట్ చేస్తూ ఉంటుంటాయి, ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా కూడా. సో అలాంటి వాటిని కొంతమంది తప్పించుకుని వెళ్ళిపోతుంటుంటారు, కొంతమంది పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటుంటారు. కానీ వయసులో ఉన్న పిల్లలు ఇలాంటి వాటిని చూస్తే వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుందో ఆలోచించగలరా? మీరు సమాజానికి తీవ్రవాదులు లాంటి వాళ్ళు. తీవ్రవాదులు సమాజంలో బాంబులు పెట్టి, తుపాకులు పెట్టి మారణహోమాన్ని సృష్టిస్తూ ఉంటే మీరు అంతకు మించిన దరిద్రాలను సృష్టిస్తూ ఉన్నారు. సమాజం మొత్తాన్ని మీరు నాశనం చేస్తున్నారు మీలాంటి వాళ్ళ వల్ల. పావు విప్పు చూపించేవాళ్ళు, సగం విప్పు చూపించేవాళ్ళు. నిజానికి ప్యాషన్తో కొన్ని ఉంటుంటాయి, కొన్ని కళలకు సంబంధించి, ఆర్ట్స్కి సంబంధించి ఉంటాయి. అలా కాదు, విప్పి చూపించడం ద్వారా వ్యూస్ పెంచుకుందాము అనే ఆలోచనతో చూపించే వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు అనిపిస్తే కామెంట్ చేయండి, చూద్దాం. మామూలుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం వీళ్ళ గురించి కాదు నేను మాట్లాడుతుంది, డ్రెస్సులు వేసుకోవడం వాళ్ళ గురించి కాదు మాట్లాడుతుంది. కానీ విప్పి చూపించడం ద్వారా వ్యూస్ పెంచుకుందాం, విప్పి చూపించడం ద్వారా సబ్స్క్రైబర్స్ని పెంచుకుందాం, విప్పి చూపించడం ద్వారా డబ్బులు సంపాదించుకుందాం అనే దరిద్రాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు అంతవరకు బరి తెగించారు కదా, మనం వాళ్ళకి మించి కొంచెం మించి బరి తెగిద్దాం అని అంతకు మించి అనుకుంటూ ఇంతగా దిగజారుస్తూ ఉన్నారు మీలాంటి వల్ల సమాజంలో. ఇక్కడ చూడండి ఒకసారి, ఆమె భార్య, వాడు భర్త. ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉండొచ్చు. ఒకవేళ ఆమె ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, లేదు ఎక్స్టార్షన్కి ఏమన్నా పాల్పడుతూ ఉన్నారా, ఇలాంటి వాళ్ళని ఏదైనా భయపెట్టి ఆ మహిళలను తీసుకుని వచ్చి వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి ఇలాంటి దరిద్రాలకి, ఇలాంటి లైవ్లకి ఏమన్నా పాల్పడుతూ ఉన్నారా? వీటిపైన కూడా